వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్తి పంటను కొనాలని కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న రైతన్న. గోమాత బొమ్మతో వినూత్న గృహ ప్రవేశం. ఘనంగా ఛాయ్ టుడే నూతన ప్రారంభోత్సవం. షఫీవుల్లాను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మంగళవారం నాడు ఇస్వి పోలీస్ స్టేషన్ నందు నూతనంగా ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు నమస్కారం. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించాను. గ్రామ ప్రజలకు పోలీస్ వారి తరపున హెచ్చరికలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం గానీ, అలాగే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టులు చేయడం గానీ ఇలాంటివి ఏవి చేయకూడదని తెలిపారు. ఇక్కడ చూడు నిలబడి తీసుకోవాలి రాదు, నిలబడి ఇంకా ఎంతో చేసుకో. చెప్పండి సార్. ఓకే సార్. ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం. కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు 1వ తారీఖున ఎస్పీ పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గ్రామ ప్రజలకి పోలీసు వారి తరఫున హెచ్చరిక ఏమంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కానీ, గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడం కానీ, కుల మత భేదాలను సృష్టించే విధంగా సోషల్ మీడియాలో ఏవైనా వదంతులు వ్యాప్తి చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటుంటాయి. ఈ రీసెంట్గా జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వాహనాలు మద్యం సేవించినట్టు వారిపై కఠినంగా చర్యలు తీసుకుని మ్యాజిస్ట్రేట్తో మాట్లాడి వారికి జైలు శిక్ష వచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఉన్న ఎస్పీ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏమంటే, ఎవరు కూడా దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి. వాహనదారులు ఖచ్చితంగా నియమాలన్నీ పాటించాలా. గ్రామాల్లో ఎవరైనా అల్లరి సృష్టించాలని చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ మీడియా తెలియజేసుకోవడం జరుగుతుంది. నా పేరు డి మహేష్ కుమార్ అండి. పెద్ద తుమ్మలం నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది. ముంబైలో జరిగిన ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సంధ్యారాణి విద్యార్థులతో కలిసి జాతీయ పథకాన్ని ప్రదర్శిస్తూ భారత జట్టు విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం జై హిందూ జై భారత్ మాతాకి జై, టీం ఇండియా జిందాబాద్ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. मातरम 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 वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, जय नारी शक्ति, जय जय नारी शक्ति, भारत माता की जय, भारत माता की जय, जय नारी शक्ति, जय जय नारी शक्ति, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, मातरम मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम.
ఉమెన్ క్రికెట్ టీం అద్భుతమైన ఆటని వారి ప్రతిభని కనబర్చి ఇండియాకి ప్రపంచ కప్ని సాధించి పెట్టడం, నారీ శక్తిని ప్రపంచానికే చాటి చెప్పడం నిజంగా ఇది భారత నారీ శక్తి అద్భుత విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. అందుకొరకే ఈరోజు పెద్ద ఎత్తున గోదావరిఖని పట్టణంలో విద్యార్థులందరి సమక్షంలో వారందరికీ స్ఫూర్తినిచ్చేటటువంటి విధంగా ఈరోజు మేము ఈ వేడుకల్ని, ఈ సెలబ్రేషన్స్ని చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఈ ఇండియన్ క్రికెట్ టీం, ఉమెన్ క్రికెట్ టీంకి మరి కెప్టెన్గా హర్మన్ ప్రీత్ గారు, ఇందులో అద్భుతంగా స్మృతి మందన గారు, రేణుకా సింగ్ గారు, దీప్తి శర్మ గారు, ఇట్లా ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి ఆటని ఈరోజు మరి ఆడి ప్రపంచ కప్ సాధించడం అనేది నిజంగా కూడా యావత్ భారతదేశానికే ఇదొక గొప్ప, అది స్వీట్ మెమొరీగా మరి గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. మరొకసారి టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే నిజంగా కూడా ఆ టీం అందరికీ ప్రత్యేకంగా హ్యాట్సాప్ తెలియజేస్తూ, ఇవాళ నేటి సమాజంలో ఎట్లా ఉన్నదంటే ఇదే ప్రపంచ కప్పు, ఇవాళ ప్రపంచ కప్ అనేది మెన్ అయినా ఉమెన్ అయినా ఒకటే. వాళ్ళ 40 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాం, ఈరోజు విజయాన్ని మనం ముద్దాడుతూ ఉన్నాము. కానీ వాళ్ళ మెన్స్ అయితే ఒక రకంగా సెలబ్రేషన్ చేసుకోవడం, ఉమెన్స్ సాధిస్తే మరి ఈరోజు ఎట్లాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉండడం అనేది నిజంగా కూడా బాధాకరం. తప్పకుండా సమాజం ఆలోచన విధానం లోపల మార్పు రావాలి. ఈ మహిళా క్రికెట్ టీం ఏదైతే మన కప్పుని సొంతం చేసుకున్నారో దానికి తప్పకుండా అందరం కూడా హర్షిస్తూ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున వేడుకల్ని మనం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ముఖ్యంగా దేశ అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించి ఆకాశాన్ని హద్దుగా చేసుకొని ఎదిగేటువంటి శక్తి మహిళల లోపల ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలియజేస్తా ఉన్నాము, అద్భుతాలు సృష్టించేటువంటి శక్తి మన లోపల ఉన్నది. మీరంతా కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని మీరంతా కూడా ముందుకు నడవాలని, అద్భుత విజయాలని సొంతం చేసుకోవాలని భావిస్తా ఉన్నాము. ఇందు గలడు అందు లేడు, ఎక్కడైనా విజయం సాధించేటువంటి వారి శక్తిని క్రోడీకరించి అద్భుతాలు సృష్టించేటువంటి శక్తి ఆడబిడ్డల లోపల ఉందని మరొకసారి రుజువు చేసింది మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం అని చెప్పి సందర్భంగా భావిస్తూ మరొకసారి వారికి హార్దిక శుభాకాంక్షలు. ఈ జాతి ఔన్నత్యాన్ని, ఈ జాతి గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని, మన దేశ ప్రతీకని నిలబెట్టినటువంటి క్రికెట్ టీం, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంకి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మరి వాళ్ళ విద్యార్థుల మధ్య ఈ వేడుకల్ని నిర్వహించుకోవడం చాలా శుభ పరిణామంగా, సంతోషంగా భావిస్తూ మరి వీరందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ ఫలితాలు ఇస్తుంది. ఈ చర్యలతో మావోయిస్టులు క్రమంగా హింసా మార్గం విడిచి సమాజంలో కలుస్తున్నారు. తాజాగా 23 ఏళ్ల మావోయిస్టు సునీత మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ కు చెందిన ఆమె కమిటీ సభ్యుడు రామ్దర్ కు బాడీగార్డ్ గా పనిచేశారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే దళంలో చేరిన ఆమె పలు దాడుల్లో పాల్గొని ముఖ్య పాత్ర పోషించారు. ఆమెపై 14 లక్షల రివార్డు కూడా ఉంది. కొత్త లొంగుబాటు విధానం ప్రకటించిన తర్వాత మధ్యప్రదేశ్ లో ఇది తొలి లొంగుబాటుగా అధికారులు వెల్లడించారు. आप बाकी लोगों से, आप अपने दलम के जो बाकी कॉमरेड्स हैं, नहीं सर, हमारे सरेंडर किया सरेंडर बता के आए थे या उत्सुक तरीके से आए थे सरेंडर करने, क्या था? आप कुछ अपने दूसरे कॉमरेड्स को मैसेज देना चाहते हो, कुछ उनको बताना चाहते हो, बताओ।
కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు ముందుగా గోమాతతో కలిసి ప్రవేశించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అయితే అపార్ట్మెంట్లలో ఇది కష్టతరం అవుతుంది. దీంతో ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. నిజమైన గోవుకు బదులు పూజ సమయంలో బొమ్మ ఆవును ఇంట్లో నడిపించి వేడుకను పూర్తి చేసింది. ఫ్లాట్లోకి గోవును తీసుకెళ్లలేకపోవడంతోనే ఈ సాంకేతిక పరిష్కారం వాడారట. ఈ ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, విద్యార్థి విభాగం జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరామ్జీ గార్ల ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గణేష్ రాజా మాట్లాడారు. నిజంగానే జగన్మోహన్ నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ఆగ్రో ఇండస్ట్రీ కాటన్ మిల్లుతో తేమ విషయంలో పత్తి పంటను కొనని మిల్లర్లు ట్రాక్టర్ కిరాయితో తీసుకొచ్చారని, వర్షం పడితే తన బ్రతుకు ఆగమైపోతుందని, ధర తక్కువైనా పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్న రైతు. అనుకూలిస్తారు మేడం. మేము రైతులం అన్న కష్టం చేసి కాసేసి కూలీలకు 600 అవుతుంది మేడం. టాటా కిరాయితోటి ఆటో కిరాయితోటి కాకపోతే 12 వస్తే కొంటున్నాం. 14 వచ్చింది మేడం. నేను కాయ చేసుకొని రైతు తీసుకున్న ఓన్ సొమ్ము నింటున్నాను కాదు. నేను రైతుని కాకపోతే 14 ఉంది. దానికో 300 తక్కువ చేసుకోండి కానీ కాల్ చేయాలి. సోమవారం కలెక్టరేట్ లో మేడం ఇంకోటి మేడం బుక్ చేద్దాం. క్యాన్సల్ అయిపోతుందట. దయచేసి మాట్లాడితే ఎవరికి మంచి జరుగుతుంది. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి. మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణరావు గారు ఇటీవలే పరమపదించగా నేడు హరీష్ రావు గారి నివాసానికి వెళ్లి కీర్తిశేషులు సత్యనారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పర్కాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి.
నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ దావులూరి దొరబాబు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మరియు ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావంగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ పెద్దపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణ స్టేషన్ సెంటర్లో శనివారం సాయంత్రం నిర్వహించారు. ఏమండి బోర్డర్ చేయాలి ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ బ్యాండ్ ఎలా జరుపుతాం అలా ఉంటుంది ఒకసారి ఎలా జరగండి ఎన్ని బ్యాండ్ ఎలా రానివ్వండి నిర్లక్ష్యం బస్ ఎదిగదు భద్రత కూడా ఈరోజు కరువైంది. ఆయన పరిపాలనలో అన్ని వర్గాలు కూడా మొన్న తుఫాను వల్ల రైతులు అలాగే మహిళలు అందరూ కూడా ఈరోజు ఆటో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వదిలేసి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టి ఈ రోజు అక్రమ కేసులు పెట్టి ఈ రోజు కక్షాపూర్తి రాజకీయం చేస్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ రోజు కల్తీ నెయ్యి జరగకపోయినా సరే ఆ రోజు రాజకీయంగా అనేక విమర్శలు చేసి చేయడం వలన ఆ యొక్క దేవుని శాపం వలన ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన సింహాచలంలో గోడ కూలి మరణించడం, అలాగే వైకుంఠ రోజు తిరుమలలో ఆ రోజు కూడా భక్తులు మరణించడం, ఆ రోజు తాబేళ్లు కానీ ఈ రోజు కాశీ జరగడం కానీ ఇన్నటి సంఘటనల్లో ఈ రోజు ప్రభుత్వ వైపుల్ని ఈ రోజు కల్పిస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అయ్యా ఈ రోజు ప్రజల భద్రతను పట్టించుకోండి, అలాగే భక్తుల భద్రత పట్టించుకోండి, అంతేగాని కక్షాపూరిత రాజకీయాల మీద మీ సమయం వెచ్చించకుండా ఈ రోజు ప్రజల కోసం ఈ రోజు మీ సమయాన్ని కేటాయించాలని తెలియజేసుకుంటూ ఆ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి యొక్క ఆత్మశాంతి కలగాలని ఆ రోజు మిగిలిన వారు కూడా త్వరలో కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వరంగల్ నగరంలో భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వర్షం. నగర వ్యాప్తంగా సుమారు 30 నిమిషాల నుంచి కురుస్తున్న వర్షం. జలమయమవుతున్న రహదారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, వ్యవసాయ మార్కెట్లో తడిసిన పత్తి మొక్కలు లబోదిబ్బోమంటున్న రైతులు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని భగత్ సింగ్ భవన్లో నవంబర్ 3వ తారీఖు 2025 సోమవారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాండూరు మండల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి నామడుగు లక్ష్మణ్ గారు హాజరయ్యారు. ఈ సమావేశానికి కొండ బానేష్ సిపిఐ తాండూరు మండల కార్యదర్శి అధ్యక్షతన జరిగినది. విద్యార్థి యువకులు సిపిఐలో చేరినారు. వారికి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కండువ కప్పి ఆహ్వానించి ఆయన మాట్లాడారు. మరి వారికి కమ్యూనిస్టు పార్టీ ద్వారా అభివాదనాలు తెలియజేస్తూ మరి వారికి పార్టీ ప్రజా సంఘాలలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జైన్ అయినటువంటి అజయ్ అయినటువంటి వారి ఆధ్వర్యంలో యువకులు విద్యార్థులు ఇవాళ జైన్ అవ్వడం జరిగింది. మరి రాబోయేటువంటి రోజులలో యువకులు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ప్రధానంగా ఇక్కడ తాండూరు మండలంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పోరాటాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఇవాళ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా ఇలా యువతే మరి పాత్ర పోషించడం జరుగుతుంది. ఇలా యువతే భవిష్యత్తు ఉంది రాబోయే రోజులలో. కాబట్టి మరి యువకులు అందరూ కూడా రాబోయేటువంటి రోజులలో మరి స్థానిక ఎన్నికలలో మరి పోటీ చేయడానికి కూడా ముందుకు రావడం మరి అభినందనీయం. మరి రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి అదేవిధంగా ఏదైతే ప్రజాపాలనని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు మరి అదేవిధంగా అమలు చేయాలని చెప్పి రాబోయే మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక కార్యాచరణ చేసి మరి ఉద్యమాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ముల్లా పొదల్లోకి దూసుకుపోయిన ట్రావెల్ బస్ తప్పిన పెను ప్రమాదం. ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే క్రమంలో వేమ్లకోట నుండి కుంట వెళ్లే రహదారిలో రాయల్ ఓవైస్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్ ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రోజు రోజుకి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Stay tuned.